మహానాడు అంటేనే అట్రాక్షన్ గా నిలిచేది రకరకాల వంటలు. 3 రోజులు కడపలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు వెళ్తున్నారు. తమ్ముళ్లు అందరూ ఒకచోటకు చేరి చేసుకునే ఈ పండుగకి లక్షలాది మంది కార్యకర్తలు తరలివస్తుంటారు. రాయలసీమ రుచులు ఉట్టిపడేలా వెజ్, నాన్ వెజ్ లో రకరకాల వంటలు తయారు చేశారు. ఇక మహానాడులో జరుగుతున్న వంటలపై వంటశాల నుండి మా ప్రతినిధి కిరణ్ మరింత సమాచారం అందిస్తారు. మహానాడులో అతి ముఖ్యమైనది ఇక్కడికి వచ్చే కార్యకర్తలకి భోజన వసతి. అయితే ఈ భోజన కార్యక్రమాలు ఎలా ఉంటాయి, అయితే ఈ మొత్తం 3 రోజుల పాటు ఎంతమంది అంటే కార్యకర్తలు కావచ్చు, టీడీపీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా అభిమానులు కావచ్చు, భారీ ఎత్తున కడపలోని ఈ మహానాడు ప్రాంగణానికి చేరుకుంటూ ఉంటారు. అయితే వీళ్ళందరికీ సంబంధించి భోజనాలు ఎలా ఉంటాయి, ఎన్ని రకాల భోజనాలు ఉంటాయి, ఏ వంటకాలు ఇక్కడ తయారు చేస్తారు అని ప్రస్తుతం నేను ఇక్కడ వంటకాలు చేసే ప్రాంతంలోనే ఉన్నాను. మనం చూసిన దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇక్కడ పూర్తి స్థాయిలో ఏదైతే వంటకాలు తయారు చేస్తారో ఆ ప్రదేశంలో ఉన్నాం. అది ఇక్కడ ఈ వంటకు సంబంధించి మొత్తం సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. ఈ సార్ ఆధ్వర్యంలోనే ఇక్కడ వంటకాలన్నీ కూడా జరిగినట్టు తెలుస్తుంది. సార్ చెప్పండి సార్, ఇక్కడ ముఖ్యంగా ఈ 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమంలో ఎంతమంది అంటే అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, విఐపీలు కావచ్చు, వీళ్ళకి ఏ వంటలు మీరు తయారు చేస్తారు? అంబికాస్ క్యాటరింగ్ అండ్ ఈవెంట్ ఆర్గనైజేషన్ తరఫున మేము విజయవాడ నుంచి గత 10 రోజులుగా 1500 మంది పనివారులతో బయలుదేరి వచ్చి ఇక్కడ మేము గత 2014 నుంచి కూడా అతి మహానాడు విజయవంతంగా చేస్తూ వచ్చి ఈ ఆదేశానుసారం కడపలో తొలి మహానాడిని చేసే భాగ్యం కూడా మాకు కలిగించినందుకు అధిష్టానానికి, ఫుడ్ కమిటీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ మేము ఈ 3 రోజుల్లో ఎన్టీఆర్ గారికి ఇష్టమైనటువంటి చక్కెర పొంగలి, అల్లూరియా మైసూర్పాకు, తాపేశ్వరం కాజాలు మరియు ఫ్రూట్ హల్వాలు ఇవి పెడతమే కాకుండా ఇక్కడ మన రాయలసీమ వాసులకి ఇష్టమైన మాంసాహార రుచులను కూడా మేము మేళవించి ఆ మాంసాహార రుచుల్లో దోసకాయ మటను, గోంగూర చికెను, ఉలవచారు, కోడిగుడ్డు మరియు ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ ఇవన్నీ కూడా వీటిలో మేళవించి 10-12 రకాల వెజిటేరియను, నాన్ వెజిటేరియన్ రుచులు మేళవించి ఈ ఏర్పాట్లు చేస్తూ ఉదయం కార్యకర్తలందరికీ కూడా టిఫిన్లు ఏర్పాటు చేసి ఇవన్నీ కూడా విజయవంతంగా చేయడం జరుగుతుందండి. అంటే ముఖ్యంగా ఇక్కడికి అంటే రాయలసీమ వాసులే కాకుండా ఈ రాయలసీమ ప్రాంతానికి తూర్పు గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అన్ని జిల్లాల ప్రజలు కూడా ఇక్కడ వస్తుంటారు. అంటే అక్కడ ఏ ప్రాంతం వాళ్ళకి అనుకూలంగా ఆ వంటకాలన్నీ ఇక్కడ తయారు చేస్తూ ఉంటారా? మనం ఈ 4 ప్రాంతాలకి తిరుగుతూ ఉంటాం కాబట్టి మనం అన్ని రుచులు మనకి అంత తెలుసు కాబట్టి రాగి సంఘటనలైనా ఏమైనా రాయలసీమ వాసులకి. అంటే ఇక్కడ ముఖ్యంగా మహానాడుకి మీరు ఏ వంటకాలు ఇక్కడ పెడుతున్నారంటే ఇప్పుడు నేను చెప్పినట్టు రాయలసీమ కావచ్చు, ఉభయ గోదావరి, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అంటే ఆ రకాలుగా ఆ ఫుడ్లు కూడా ఇక్కడ పెడతారా? ఈ మహానాడుకి గడపకి తొలి పండగ. ఈ పండగకి లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి అధిష్టానం రేయింబోళ్ళు అనేక రకాలుగా కృషి చేస్తూ అందరూ కూడా నిర్విరామంగా కృషి చేసి ఈ ప్రతి ఒక్క కార్యకర్త కూడా రుచులని అన్ని రకాల చేయమని అధిష్టానం ఆర్డర్ చేశారు. ఆ ప్రకారం మేము ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా నాన్ వెజ్లో ఏ ఫుడ్లు పెడతా ఉన్నారు అవి చెప్పాలి. నాన్ వెజిటేరియన్లో మేము ఇదే దోసకాయ మటను, గోంగూర చికెను, ఆంధ్ర స్టైల్ చికెన్ కర్రీ, ఉలవచారు, కోడిగుడ్డు ఇవి పెడుతున్నాము. ఇది మొత్తం మీద మనం సార్ చెప్పినట్టు ఇక్కడ అన్ని ప్రాంతాలకు సంబంధించి అంటే రాయలసీమ, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి సంబంధించి ఆయా ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకందరికీ కూడా ఆయా రుచులను అందించేందులో భాగంగానే ఇప్పటికీ అధిష్టానం మేరకు ఆయా రుచులను చేసే కార్యక్రమంలోనే ఉన్నారు అని చెప్పేసి ఉంటున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు కూడా ఇప్పుడు మొత్తం కూడా ఎక్కడ కానీ స్టవ్ అనేది వాడకుండా అంటే మొత్తం కట్లు పొయ్యి మీదే ఈ వంటకాలన్నీ కూడా తయారు చేయడం ఇక్కడ ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కట్లు పొయ్యి మీద చేస్తే పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క వంటకం కూడా రుచికరంగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతోనే ఈ పూర్తి స్థాయిలో మనం చూస్తున్న షెడ్ కూడా చూడొచ్చు. ఇది మొత్తం కూడా కనీసం ఈ వంట కార్యక్రమానికి మాత్రమే ఉన్నారంటే మనం ఏ స్థాయిలో ఈ కార్యక్రమము చేస్తున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది. అంటే ఉదయం అల్పాహారం కాడి నుంచి మధ్యాహ్నం
భోజనము, రాత్రి అదేవిధంగా డిన్నర్కి సంబంధించి పూర్తి స్థాయిలో వెజిటేరియన్కి వెజిటేరియన్ కావచ్చు, అదేవిధంగా నాన్ వెజిటేరియన్ పూర్తి స్థాయిలో కూడా వంటకాలన్నీ ఇక్కడ తయారు చేస్తామని చెప్పేసి అంటే ఎవరైతే క్యాటరింగ్ సంబంధించిన ఇన్ఛార్జ్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే పూర్తి స్థాయిలో అంటే ఈ 3 రోజుల పాటు జరిగే అంటే 27, 28, 29 జరిగే పూర్తి స్థాయిలో వంటకాలు ఏవైతే జరుగుతాయో దానికి సంబంధించి అంటే ప్రతి ఒక్క ప్రాంతానికి సరిపడ రుచులన్నీ కూడా ఇక్కడ తయారు చేస్తాము, ప్రతి ఒక్క కార్యకర్తకి ఇది నచ్చుతుందనే విధంగానే వాళ్ళైతే చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో అంటే 3 రోజుల పాటు జరిగే ఈ మహానాడు కార్యక్రమానికి సంబంధించి అంటే అన్ని ప్రాంతాల వారిగా అంటే మనం చెప్పుకున్నట్టు రాయలసీమ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా ఉభయ గోదావరి, వెస్ట్ గోదావరి, మరోపక్క ఇక్కడి నుంచి కానీ తెలంగాణ ఆ రుచులు కూడా ఉలవచారు, అదేవిధంగా రాగి సంగటితో పాటు పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి అందించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అందుకే అధిష్టానం కూడా వీళ్ళకి అదే చెప్పిందంటే కాబట్టి అందరి రుచులకు అనుగుణంగానే ఇక్కడ ఈ వంటలు తయారు చేస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తూ ఉంది. 100% రమణాతో కిరణ్, రాజ్ న్యూస్, మహానాడు ప్రాంగణం, కడప నుంచి.